మర్యాద చొప్పున, ఇంకో మాట చెప్పాలంటే వంతుల చొప్పున, క్రమము చొప్పున సమస్తమును మర్యాదగా క్రమముగా మీరు మనం చేస్తే దేవుడు సంతోషిస్తాడు. అయితే మీరు అడగండి నన్ను, దేవుని మర్యాద ఏమిటి అని అడగండి ఒకసారి. దేవుని మర్యాద ఏంటి? అందరూ అడగండి గట్టిగా. నా సొంత మాటలు నేను చెప్పను, దేవుని మర్యాద ఇందులో పొందుపరచబడింది. దేవుడు ఎంత మర్యాదస్తుడో, దేవుడు ఎంత మంచి ప్రేమ కలిగిన దేవుడో, ఆయన మర్యాదను వాక్యంలో నుంచి మీకు పరిచయం చేస్తాను. వింటారా అండి? అందరూ వింటారా? అందరూ చెప్పండి. దేవుని మర్యాద. తెలియని వారి మీదకి సింహాలు వచ్చినాయి, దేవుని మర్యాద తెలిసిన వాళ్ళ మీదకి సంతోషం వస్తుంది. ఆమేనండి. దేవుని మర్యాద తెలియని వారి మీదకి నష్టం వచ్చింది, దేవుని మర్యాద తెలిసిన వారి మీదకి లాభం వస్తుంది. ఎవరికి వాళ్ళమే దేవుని మర్యాద తెలుసుకుని మనం చంకలు కొట్టుకుంటే సరిపోదు. బైబిల్ చెప్తుంది దేవుడి మర్యాద ఏంటో. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం, ఆ తర్వాత ప్రభు బలను క్రమముగా మర్యాదగా ఆచరిద్దాం. రండి త్వరగా బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు నాతో కలిసి దేవుని మర్యాద